హలో నమస్తే వెల్కమ్ టు కనిష్క కబుర్లు. అపూర్వ చింతామణి కథలు. రచయిత శ్రీ సీతం రాజుగారు. రాకుమారి చింతామణిని కాపాడిన సన్యాసికి తమ అర్ధరాజ్యం ఇస్తానంటారు రాజు. ఆ తరువాత ఏమైంది అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సన్యాసి గుప్తయోగి. బైరాగి చిన్నగా నవ్వాడు. ఆ నవ్వులో హేళన ఉంది. మహారాజా, మేము సర్వసంగ పరిత్యాగులం. లోక కళ్యాణం కోసం కృషి చేస్తున్నాము. మాకు రాజ్యమెందుకు? పరోపకారం ప్రతిఫలం కోరనిది. మేము చేసే మంచి పనులు ప్రజలకే పంచిపెడతాం అన్నాడు. నేను మీరు చేసిన సహాయానికి నేను చెప్పిన విధంగా మిమ్మల్ని గౌరవించాలి. రాజ్యమిస్తానంటే వద్దంటున్నారు. మీకు ఇంకేం కావాలనో చెప్పండి, తప్పకుండా ఇస్తాను అన్నాడు ధీమంత మహారాజు. అయితే నేను కోరిన పనిని నువ్వు చేస్తావా అడిగాడు బైరాగి. తప్పనిసరిగా చేసి తీరుతా రాజు జవాబిచ్చాడు. మీరు చేస్తారన్న నమ్మకం మాకేమిటి? ప్రశ్నించాడు బైరాగి. నాకున్న ఒక్క కుమార్తె మీదను ప్రమాణం చేసి చెప్తున్నాను అన్నాడు రాజు ధీమంతుడు. అందర్నీ బయటకు పొమ్మన్నాడు. మహారాజుని మాత్రం ఉండమన్నాడు. ఆ విధంగానే చేశాడు. తదుపరి ఇలా అన్నాడు. నేను వీధుల వెంట తిరిగే బైరాగిని కాదు. నన్ను గుప్తయోగి అంటారు. మాతో మీరు పరిహసించరాదు. ఇచ్చిన మాటను నెరవేర్చి తీరాలి. ఏమాత్రం వ్యతిరేకించినా మా శాపానికి గురి అవ్వవలసి వస్తుంది. అంతవరకు రానియకండి. నేనొక దీక్షను పట్టియున్నాను. అది ఈ నగరంలో జరపదలిచాను. నా సంకల్పం నెరవేర్చిన నీకు ఇంద్రపదవి లభించగలదు. నీ రాజ్యంలో కనకవర్షం కురియగలదు. ఒక్క మాటలో చెప్పాలంటే మరుద్వతీ నగరం మహేంద్ర నగరంగా మారిపోతుంది అన్నాడు యోగి. అంతా తమ దయ. అదేదో సెలవియ్యండి అన్నాడు ధీమంతరాజు. మీ పట్టణానికి తూర్పు దిశగా పెద్ద భవంతిని నిర్మించాలి. చుట్టూ పెద్ద ఎత్తైన గోడల్ని నిర్మించాలి. ఆ ప్రాకారంలోనే మీ కుమార్తె దీక్షాకంకణంను ధరించి ఆ భవనంలోనే ఉండాలి. దీక్ష ముగిసే వరకు కాని మీ అంతఃపురానికి రాకూడదు. అంటే లోపలనే మరికొన్ని వేదికలుంటాయి. ఆమెతోబాటు నమ్మదగిన మరో చెలికత్తె మాత్రం ఉండవచ్చును. తల్లిదండ్రులైనా మీరు కూడా నా అనుమతి ముందుగా పొందనిదే లోనికి రాకూడదు. కుమార్తెను చూడకూడదు. అసలు విషయమేంటంటే నేను చింతామణికి 3 ప్రశ్నలు మాత్రం చెప్తాను. ఆ ప్రశ్నలు ఏమిటని ఎవ్వరూ అడగరాదు. అయినప్పటికీ ఆ ప్రశ్నలకు ఎవరైతే ఖచ్చితమైన సమాధానం చెప్తారో వారినే ఆమె వివాహం చేసుకోవాలి. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తానని వచ్చి చెప్పలేనివాడు మీకు అత్యంత ఆప్తుడుగాని మరెవరైనా కాని నేను చాటున ఉండి సైగ చేస్తాను. ఆమె పట్టిన కరవాలంతో సమాధానం చెప్పలేనివాడి తలను నరికివేస్తుంది. మాట ఇచ్చావు కనుక ఇందుకు సమ్మతించకపోతే నా శాపానికి గురి అవుతావు అని చెప్తాడు గుప్తయోగి. ధీమంతరాజు పెదవి కదల్చి మాట్లాడలేకపోయాడు. కళ్ళు మాత్రం గుప్తయోగిని చూస్తున్నాయి. కర్తవ్యశూన్యుడైనాడు. ఆ వెంటనే గుప్తయోగి పాదాలు పట్టి, మహర్షి, చావనున్న నా కుమార్తె సజీవురాలు అయినదే కాని ఆమె బ్రతికిన ఆనందము నాకేమున్నది? అభం శుభం ఎరగని నా బిడ్డకు ఇంతటి ఘోర భయంకరమైన నియమాలు దేనికి? చింతామణి నాకు ఒక్కగానొక్క కుమార్తె. నా మేనల్లునికి ఇచ్చి వివాహం కూడా చేయాలని నిశ్చయించుకున్నాను. దయతో ఈ ఘోరమైన పనిని వేరొకరి చేత చేయించండి. మీరు కోరిన ధనమును సమర్పించుతాను అన్నాడు ధీమంత మహారాజు. అతను చెప్పిన దానికి ఆగ్రహించాడు. కూర్చున్న పీఠం నుండి చివాలున లేచాడు. మహారాజా, నీవు ఇవ్వనున్న ధనం ఎంతైనా ఎవరికి కావాలి? చేతనైతే మారు మాట్లాడక నాకు ఇచ్చిన మాటను నెరవేర్చు. లేకుంటే నేను మరో చోటునకు పోయెదను. నా అంతటి మహర్షి శక్తివంతున మీదనే నీకు నమ్మకం లేకుంటే నిన్ను నేను బాగుచేయలేను. నీ ఏకైక పుత్రిక చింతామణి మీద నీవు చేసిన ప్రమాణమును ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. తండ్రిగా నీకు తగని ప్రమాణం చేశావు. నేను వెళతాను. జరుగనున్నది జరగక మానదు అని లేచి 4 అడుగులు వేశాడా గుప్తయోగి. గుప్తయోగిని ఆపి అతని పాదాల మీద పడ్డాడు రాజు. క్షమించండి స్వామీ, క్షమించండి. మీరు కోరిన విధంగానే చేయదలచాను అని అన్నాడు. గుప్తయోగి సంతోషభరితుడైనాడు.
శాంతించి అక్కడనే కూర్చున్నాడు. ఆ తరువాత ఏం జరిగింది? ఇంతకీ ఆ రహస్య భవనం ఎలా ఉండబోతోంది? ఈ విషయాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో మీ అందరికోసం. మా స్టోరీస్ని మిస్ అవ్వకుండా వినాలి అంటే తప్పకుండా కనిష్క కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.